హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ ఏంటంటే ఇది మ్యాంగో కుల్ఫీ చేద్దామని ట్రై చేశాను. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేసింది, కానీ బాగా అటర్ ఫ్లాప్ కాలేదు, సక్సెస్ అయితే అయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, అందుకని మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నా. దీనికైతే ఫస్ట్ బంగినపల్లి మ్యాంగో తీసుకొని లోపల పెంకు తీయడానికి సర్కస్ లాగా ట్రై చేస్తున్నాము, సాహసాలు చేస్తున్నాము. ఇంకా ఈ మిశ్రమం అయితే సేమ్ కస్టర్డ్ ఎలా చేసుకుంటామో ఆ ప్రాసెస్లోనే, ఏమంటే కొద్దిగా షుగర్ స్వీట్నెస్ యాడ్ చేశాను. డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే ఎక్కువ యాడ్ చేశాను. డ్రై ఫ్రూట్స్ అలానే కొన్ని వేసుకున్న, కొన్ని అయితే మిక్సీ పట్టేసిన డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించినవి. అవి వేసి ఆల్రెడీ ఆ కస్టర్డ్ కుక్ చేసేటప్పుడే డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా కొద్దిగా వేసి కుక్ చేసుకోవాలి. ఇంక ఇది బాగా మిక్స్ చేసేసుకొని అది మామిడి పండులో పెంకు తీసేసాం కదా, దాంట్లో ఈ మిశ్రమం మొత్తం వేసేయడమే. దాంట్లో వేసేసి పైన మ్యాంగో ప్యూరీ కొద్దిగా వేసి మూత పెట్టేయండి. మూత అంటే స్టీల్ మూత కాదండి, మ్యాంగో పైన జీడి దగ్గర కట్ చేసాం కదా, ఆ మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేయండి. ఫ్రీజర్లో ఒక నైట్ మొత్తం పెట్టేసి మార్నింగ్ తీసి చూస్తే మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోతుంది. నేనైతే ఈవినింగ్ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ 11-11:30 ఆ టైంలో తీసి చూశాను. కరెక్ట్ కన్సిస్టెన్సీ, కుల్ఫీ కన్సిస్టెన్సీ వచ్చింది. నెక్స్ట్ తీసుకొని ఇంకా ఫ్రీజర్లో పెట్టేశాను. ఏం కదపకుండా అలానే పెట్టేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మేము కొత్త రెసిపీస్, మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాం. మీకు ఏ రెసిపీ కావాలో మీరు కామెంట్ చేయండి, మేము ట్రై చేస్తాం షేర్ చేసుకోవడానికి. ఇంకా కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మ్యాంగో తీసుకొని ఇంకా పీల్ చేద్దాం, పైన తోలు మొత్తం పీల్ చేద్దామని తీసా అంటే ఆ కూలింగ్కు నాకు చేతులన్నీ పట్టేసినట్టు అయిపోయినాయి. వీడియోలో మాత్రం చాలా ఈజీ అనిపించింది, కానీ అందరు యూట్యూబ్లో పెడుతుంటే మ్యాంగో కుల్ఫీ అని అంత ఈజీ అయితే కాదండి బాబోయ్. మనం యూట్యూబ్లో చూసినంత ఈజీగా వీడియోస్ ఏం అంత ఈజీగా ఉండవు రియాలిటీలో చేస్తే. ఇంకా కాదులే అని ఇంకా ఫాస్ట్గా పీల్ చేసేసి ఇంకా కట్ చేసా. ఆ నైఫ్తో కూడా రౌండ్గా కట్ చేద్దామని ట్రై చేస్తా అంటే ఆ కూలింగ్కు నాకు చేత కాక, ఇంకా మనం ఇంట్లో వాళ్ళం మనం తినేదే కదా, గెస్ట్లకు ఏమన్నా గార్నిష్ చేసి సర్వ్ చేసేది ఉందా అని ఇంకా మామూలు యాపిల్ ముక్కలు, కేక్ ముక్కలు కట్ చేసినట్టు కట్ చేసేసి ఇంకా పెట్టేశాను. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేయండి. ట్రై చేయండి, పిల్లలకు చేసి పెట్టండి. పిల్లలు అయితే ఇష్టంగా బాగా తింటారు. ఐస్ క్రీము హెల్తీ హైజీన్ కూడా కదా, బయట అవి ఇవి తినిపించే బదులు పిల్లలకి ఇట్లా చేసి పెడితే మంచిది కదా, మనకు కూడా బాగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అన్హెల్తీవి కాకుండా హెల్తీలో హైజీన్గా చేసి పెట్టామని. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో, మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దండి. ఇంతకు మీకు ఏ ఐస్ క్రీమ్ ఇష్టం? పుల్ల ఐసా, కోన్ ఐసా, చాకోబారా, వెనీలా, ఏ ఫ్లేవర్ ఇష్టం? కుల్ఫీనా? కనీసం దానికన్నా కామెంట్ చేయండి. లాస్ట్లో ఇట్లా గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ పైన చల్లుకోండి. తింటే సూపర్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.